దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు క్రమంగా ఉంటుంది. మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తామన్నాను. ఎలా ఉన్నారు? అంత క్షేమమే కదూ? ఈరోజు మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. ఈ సంఘటన ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారో మనకు బాగా ఎరిగిన వాక్యం ఇది. గెత్సెమనే తోటలో పేతురు, యాకోబు, యోహానును వెంట పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువు వారు లోకపాపం అంతటిని భరించిన స్థితిని బట్టి ఆ భారాన్ని తండ్రి ముందు పెట్టుతూ ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. పేతురు, యాకోబు, యోహాను వీరిని ఒక చోట ఉంచి మరి కొంత దూరం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత వీరు నిద్రపోతూ ఉన్నారు. సిమోను, మీరు నిద్రపోతున్నావా? ఒక క్షణం కూడా మెలకువగా ఉండి ప్రార్థించలేరా అని యేసు ప్రభువు వారు చెప్పిన సందర్భం అది. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మశుద్ధమే కానీ శరీరము బలహీనము అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం గమనించగలం. మన జీవితంలో అనేకమైనటువంటి శోధనలు వస్తుంటుంటాయి. శోధనలు రావడానికి కొన్నిసార్లు కారణం ఏమిటి అని అంటే, కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనం శోధించబడుతుంటుంటాం. మరికొన్నిసార్లు ఈ శోధనలు ఎలాగ వస్తాయంటే ఉన్నతమైన ఆత్మీయ అనుభవం నడిపించబడడానికి కూడా కొన్నిసార్లు శోధనలు వస్తుంటుంటాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ మనం చూసినట్లయితే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే శోధనలు వస్తున్నప్పుడు వాటిని జయించాలంటే వ్యక్తిగతంగా మనకి ప్రార్థన అనుభవం కలిగిన వారంగా ఉండాలి. శోధనలు మన జ్ఞానాన్ని బట్టో మన సామర్థ్యాన్ని బట్టో మనం జయించలేం. వాటిని జయించాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు ఏమని? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పారు. ప్రార్థన అనే ఆయుధంతోనే శోధనలు జయించగలం, కానీ మరి దేనివల్ల మనం శోధనలు జయించలేం. ఈ విషయాన్ని మీరు గ్రహించి వస్తుందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. చాలామంది కుటుంబాల్లో ఏంటంటే శోధనలు ఎక్కువైపోయింది. మా కుటుంబంలో మాకెవరికి నెమ్మది లేదండి, ఒకరి పట్ల ఒకరికి సఖ్యత లేదు. కుటుంబంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన, అసమాధానం, అశాంతి మా కుటుంబాలు ఉంటున్నాయి అని చెప్తూ ఉంటుంటారు. అయితే ఇలా జరగడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే వారి కుటుంబంలో ప్రార్థన లోపించిన స్థితిని బట్టి. ప్రార్థన లేని కుటుంబాలు ఎలాగుంటాయంటే కలవరంతో, గలిబిలితో, ఆందోళనతో, ఏదో ఒక రకమైనటువంటి వెలుగుతూని బ్రతికే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రార్థన ఉన్న కుటుంబాలు సురక్షితంగా, చాలా నెమ్మదిగా ప్రభు మీద ఆనుకుంటూ జీవించిన స్థితిని బట్టి వారు ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ విషయాన్ని నేను గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఆత్మశుద్ధమే కానీ శరీరము బలహీనమని అంటే, కొన్నిసార్లు ఆత్మ ఏం చెప్తుందంటే నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, వాక్యం ధ్యానం చేయి, ప్రభుతో సమయం గడుపు అని చెప్తుంటే శరీరం ఏం చెప్తుంది? తర్వాత ప్రార్థన చదువులే, తర్వాత వాక్యం చదువుతూలే, తర్వాత దేవుని సహవాసానికి వెళ్దూలే. ఇలాగా ఒక నిర్లక్ష్యమైన వైఖరిని మనకి ఈ శరీర సంబంధమైనటువంటి స్థితి మన జీవితంలో ఎదురవుతుంటుంది. శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి ఎప్పుడు కూడా వ్యతిరేకమే. ప్రార్థన చేయి అని ఉదయం లేచి ప్రార్థన చేయాలని అనుకుంటే శరీరం ఏం చెప్తుంది?
పర్లేదు టైం ఉంది, పడుకో, నిద్రపో అని చెప్తూ ఉంటుంది. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో, శరీరానికి ప్రాధాన్యత ఇస్తే మనం నిద్రపోతాం. కానీ ఆత్మకు మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే వెంటనే లేచి శరీరాన్ని మనం జయించి ఆత్మను మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆత్మకి మనం ఆత్మ మాట చెప్పినట్టుగా విన్నప్పుడు మనం ప్రార్థన గడుపుతాం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో, శరీరాన్ని జయిస్తున్నామా లేకంటే ఆత్మను జయిస్తున్నామా? ఆత్మ చెప్పినట్టు మనం విన్నట్లయితే ఆత్మ సంబంధమైన కార్యాలు మనం చేస్తాం. శరీరం చెప్పినట్టు మనం విన్నట్లయితే శరీర కార్యాలు మాత్రమే మనం చేస్తాం. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తామన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సత్యాన్ని చెప్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఈ శోధన అనగానే ఎన్నో శోధనలు వస్తుంటాయి. కొన్నిసార్లు మనకు మనంగా శోధించబడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఉన్నతమైన ఆత్మీయ అనుభవం నడిపించబడడానికి కూడా కొన్నిసార్లు శోధనని కొన్నిసార్లు దేవుడు అలౌ చేస్తాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ మన జీవితంలో వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని పొందుకోవాలంటే, శోధన మనం జయించాలంటే దానికి సూత్రం ఏంటంటే ప్రార్థనే. ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండి మనం ప్రార్థన చేసి మనం ప్రభు మీద ఆనుకుంటూ మనం జీవిస్తున్నప్పుడు ఎలాంటి శోధనలు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కోగలం, వాటిని జయించగలం. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీకు ఎదురవుతున్న ప్రతి శోధనను జయించాలంటే 1 ప్రార్థన, 2 వాక్యం. ఈ 2 అనుభవాలు కూడా మనం నడుస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ మనం జయించగలం. తద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప ఉన్నతమైన ఆత్మీయ అనుభవం నడిపిస్తాడు. మన జీవితం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. మన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రమాస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇగో ప్రభువా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించమని మా ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో ప్రభువా, మాకు ఎదుగుతున్న ప్రతి శోధనను మేము జయించడానికి ప్రార్థన ఆయుధాన్ని మేము ధరించుకుంటూ అనునిత్యము ప్రార్థిస్తూ మీతో సన్నిహితమైన సంబంధం కలిగి జీవిస్తూ వాటిని ఎదురెడ్డి పోరాడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని, ఆత్మీయ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇదిగో ప్రభువా, మాకు ఎదురవుతున్న ప్రతి శోధనను ప్రభువా జయించడానికి ఇదిగో ప్రభువా ప్రార్థన ఆయుధాన్ని ప్రతిరోజు మేము ధరించుకుని వాటిని ఎదుర్కోవడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని మీ వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, ఆత్మ చెప్పుతున్నట్లుగా మేము ఉండడానికి ఆత్మ సంబంధమైన కార్యాల మీద మేము దృష్టిని కేంద్రీకరించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి అనునిత్యము ప్రార్థన చేయట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.